ప్రకాశం జిల్లా దర్శి ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సభను నవ్యాంధ్ర మాదిగ చర్మకారుల మరియు డప్పు కళాకారుల పోరాట సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల గోవింద ప్రసాద్ మాదిగ అధ్యక్షతన నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శి ఎంపీపీ గొల్లపాటి సుధారాణి, సబ్ జైలర్ సూపరింటెండెంట్ కోటేశ్వరరావు, వ్యవసాయ అధికారి రాధా, ఎంఈఓ రమాదేవి, జిల్లా ఏఐటీయూసీ ఉపాధ్యక్షుడు జూపల్లి కోటేశ్వరరావు, హౌసింగ్ ఏఈ జాకిర్ బాషా పాల్గొన్నారు। భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరికీ సమానత్వం, న్యాయం, హక్కుల భావనను అందించిన మహనీయుడు। అన్ని సామాజిక వర్గాలకు రాజ్యాంగ ఫలాలు సమానంగా అందేలా చేసిన మహోన్నత సేవను దేశం ఎన్నటికీ మర్చిపోలేదని వక్తలు కొనియాడారు। దళిత సంఘ నాయకులు కల్వకుంట్ల గోవింద ప్రసాద్ మాదిగ, గర్నెపూడి ప్రేమ్ కుమార్, రాచపూడి మోషే, గంధం ఇర్మియా తదితరులు మాట్లాడుతూ జనవరి 5వ తేదీ సోమవారంలోపు దర్శిలో అంబేద్కర్ సామాజిక భవనానికి స్థలం కేటాయించకపోతే రిలే నిరాహార దీక్షలు ప్రారంభిస్తామని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో పాలెపోగు డగ్లస్, గర్నెపూడి ప్రేమ్ కుమార్, రాచపూడి మోషే, గర్నెపూడి యాకోబు, అన్నవరపు వెంకటేశ్వరరావు, ఎం రమ్మయ్య, తాలూరి లాజర్, దంతులూరు కోటేష్, ఎరుకల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లోకాసాని రత్నం తదితర దళిత సంఘ నేతలు పాల్గొన్నారు।